ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఎల్లరకును త్రిత్వము తర్వాతి 10వ ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. నిత్యము మీకోసము ప్రార్థిస్తున్న సేవకునిగా నేను ఉంటూ ఉన్నాను. మీ ప్రార్థనా అవసరతలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. త్రిత్వం తర్వాతి 10వ ఆదివారం మనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు, స్వార్థ పాఠ్య భాగముగా లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు ఉన్న లేఖన భాగములను చదువుకొని ఉన్నాము. ధ్యాన వచనముగా లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ప్రార్థనతో వర్తమానములోనికి వెళ్దాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన ఆదివారము నుండి మీరు మాకు తోడయుండి ఈ రీతిగా మరొక ఆదివారమునకు వర్తమానమును సిద్ధపరచుటలో మీ జ్ఞానముతో నన్ను నింపి నడిపిస్తూ ఉన్నందుకు వందనముల దేవా. బిడల ఆత్మీయముగా బలపడాలి. ఎందరైతే చూస్తూ ఉన్నారో వినిస్తూ ఉన్నారో వారి హృదయంలో ఈ ఆత్మీయమైనటువంటి వాక్కులను స్థిరపరిచి బలపరచమని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ధ్యాన వచనముగా లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని గమనిద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన దినములన్నీ మీరు తోడయుండి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు. విశేషముగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటి బోరగా వాడుకొని, ఇదిగో దేవా, నన్ను మీ సాధనముగా వాడుకొని బిడ్డలకు కావలసిన ఆత్మీయ వర్తమానం అందించుటలో తోడై ఉండమని, బిడ్డలను ఆత్మీయముగా బలపరచమని అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఒక కథ విని మనము వర్తమానంలోనికి వెళదాం. ఒక గొర్రెల కాపరి నిత్యము గొర్రెల మందను తోలుకుని వెళ్ళి కొండ ప్రాంతంలో వాటిని మేపుచు నీళ్లు పెట్టుచు వాటి పోషణకై ప్రయాసపడుతూ ఉన్నాడు. అయితే తాను వెళ్ళేటప్పుడు ఒక ఎద్దు మీద ఎక్కి వెళ్ళడం తన ఆనవాయితీ. రోజుట్లాగే వెళ్ళాడు. ఒకరోజు ఆ దగ్గర ప్రాంతంలో ఎక్కడా నీరు కనిపించలా. అందుకని ఎద్దును మంద దగ్గరే వదిలిపెట్టి ఆ కొండ ప్రాంతం లోపలికి వెళుతూ ఉంటే ఒక పాడైన భవనము, శిథిలమైన భవనము ఒకటి కనిపించిందట. అటువైపు అడుగులు వేశాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి శిథిలమై ఉన్నటువంటి ఒక బావి కూడా కనపడింది. కాలు జారి బావి లోపలకు జారాడు. పూర్వకాలపు బావి లోపల కూడా మెట్లుంటాయి. అయితే ఒక 3-4 మెట్లు ఇరిగిపోవడం వలన అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయాడు. కింద చూస్తే పాములు, భయమేస్తూ ఉన్నది. పైకెక్కే పరిస్థితి లేదు. కేకలు వేస్తూ ఉన్నాడు, ఓ దేవుడా నన్ను రక్షించు, నాకెవరైనా సహాయం చేయండి అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవ్వరూ సహకారులుగా రాలేదు. అడవి ప్రాంతం కదా, కొండ ప్రాంతం కదా, ఎవరుంటారు? అయితే మరొక వైపు నా మంద ఏమవుతుందో, గొర్రెల మంద చెదిరిపోతుందేమో, క్రూర మృగాలు వచ్చి వాటిని చెల్లాచెదిరి చేస్తాయేమోనని మరొక వైపు దిగులు. ఏమి చేసేది లేక అట్లానే ఉండిపోయాడు బావిలో. బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన కన్నీటి మొరకు జవాబు వస్తుందేమోనని ఆశ.
చీకటి పడిపోయినది, మధ్యరాత్రి అయినది, అయినా జవాబు లేదు, తను రక్షించేవారు లేరు. తెల్లవారుచుండగా ఆ బావి దగ్గరకు ఎవరో వచ్చినట్లు తన తలపై ఏదో పెట్టినట్లు అనిపించిందట. వెంటనే తలపైకి ఎత్తేటప్పటికి ఒక తాడు కనబడుతూ ఉన్నది. ఇంకా బావి పైకి చూసేటప్పటికి అంచున తొంగి చూస్తున్న ఎద్దు ముఖం కనపడింది. ఆ తాడు పట్టుకున్నాడు. ఎద్దు వెంటనే వెనక్కు జరుగుతూ యజమానుని పైకి లాగింది. తన కన్నీటి మొరను, ప్రార్థనను ఎద్దు రూపంలో దేవుడు వచ్చి రక్షించాడండి. ఎంత సంతోషం! మన నేటి అంశము కూడా ప్రభువు కన్నీరు. మన అంశము ప్రభువు కన్నీరు. కన్నీరు ఎన్ని రకాలుగా ఉంటుంది? కన్నీరు 3 రకాలండి. ఒకటి మనం గమనించినట్లయితే శుభ్రపరచు కన్నీరు, బాసెల్ టియర్స్. దుమ్ము ధూళిని నివారించడానికి, పోషకాలు అందించడానికి నిరంతరము స్రవించే కన్నీరు. ఇవి దేవుడు మనకిచ్చినవి, సహజ సిద్ధమైనటువంటివి. ఇక రెండవది గమనించినట్టుగైతే కలక కన్నీరు, రిఫ్లెక్స్ టియర్స్. కంటిలో ఏదైనా ధూళి వంటి, దుమ్ము వంటి ఇవి పడినప్పుడు ఇరిటేషన్ వస్తుంది, చిరాకు, ఇబ్బంది కలుగుతుంది. కలిగినప్పుడు వచ్చేటటువంటి కన్నీరు, ఉదాహరణకు ఉల్లిపాయ కోస్తూ ఉన్నప్పుడు, ధూళి పడినప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య. ఇది అనుకోకుండా జరిగే సంఘటన. మూడవది ఏడవటము ద్వారా క్రయింగ్ వీపింగ్. బలమైన భావోద్వేగము వలన నొప్పి కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, సంతోషము కానీ కలిగినప్పుడు తడబాటులో కూడా వచ్చేటటువంటివి. మన అంశము ప్రభువు కన్నీరు. కన్నీరు అనగా అశ్రువులు, హర్ష శోకము, ఆనంద బాష్పాలు, ఇవి పర్యాయ పదాలండి. మరి స్వార్థ పాఠ్య భాగంలోకి వెళదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 48వ వచనం వరకు మనం గమనించినట్లుగైతే, ఇక్కడ ధ్యాన వచనముగా లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకున్నాం. నీవును ఈ నీ దినమైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. స్వార్థ పాఠ్య భాగంలో ఉపాంశము సజీవమైన కన్నీరు. ప్రభువు యెరూషలేములో ప్రవేశిస్తూ పట్టణ భవిష్యత్తు నాశనము ముందుగానే చూచి విలపిస్తూ యెరూషలేము ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలని కోరుతూ ఉన్నటువంటి సందర్భం. కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన 4వ వచనాన్ని గమనిస్తే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచూ ఉన్నవి. ప్రియమైనటువంటి వారలారా, జీవజలము యేసుక్రీస్తు, జీవజల నది యేసుక్రీస్తు, దాని కాలువలు విశ్వాసులు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనముల వరకు గమనించినట్లయితే, అక్కడ చెప్పబడినటువంటి పరలోకపు దృశ్యము యోహాను భక్తునికి కనబడినది. అలాంటి జీవజల నది అయిన యేసుక్రీస్తు కన్నీటిని భూమి నోరు తెరచి త్రాగి విలవిలలాడిందట. భూమి పరిశుద్ధపరచబడినప్పుడు ప్రభువు కన్నీటి తాకిడికి భూమి తట్టుకోలేకపోయింది. భూమి కూడా విలపించింది. ఒక కవి అంటూ ఉన్నాడు, భూమికి మనసున్నది, వర్షపు చినుకు మాటై పలకరిస్తే భూమి పులకరిస్తూ ఉన్నది. మట్టికి కూడా మనసుందండి. చినుకు ద్వారా
దేవుడు పలకరిస్తూ ఉంటే పులకిస్తూ ఉన్నది. అయితే భూమి మనుష్యుల ద్వారా అపవిత్రపరచబడినదని, అందువలన పరిశుద్ధ ప్రభువు తన పాద స్పర్శ ద్వారా, కన్నీటి ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. అయితే మనం ఎప్పుడైనా దైవ స్పర్శకు, కన్నీటికి, రక్తమునకు విలువ ఇచ్చామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము కన్నీరు విడిచాడు 3 పర్యాయాలు. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి. ఈ వాక్యమును బట్టి ఈ భూమి మీద ప్రజల కోసము, ప్రజల క్షేమము కోసము, వారి ఆత్మల రక్షణ కోసము ప్రభు ఎన్నోసార్లు రోధించాడు, కన్నీళ్లు విడిచాడు. అయితే అలాంటి కన్నీరు విడిచిన 3 సందర్భాలను మనం గమనిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 36 వచనాలు గమనించినట్లయితే, లాజరు సమాధి యొద్ద ఏడవడం, ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. ప్రభువు కన్నీళ్లు విడిచిన మొదటి సందర్భం ఇక్కడ ఒక వ్యక్తి పైన దేవునికి ఉన్నటువంటి ప్రేమ. లాజరు చనిపోయి పాతి పెట్టబడి 3 దినాలైంది. ఆలస్యం చేశాడు. ఆ ప్రజల మధ్య దైవ కార్యము జరగాలి కాబట్టి ఆలస్యం. ఇక 2వ సంఘటన గమనించినట్లయితే సందర్భమును లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము, నేటి సువార్త పట్టిభాగం అండి. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. యెరూషలేము పట్టణము కోసము, ప్రజల కోసము, వారి మార్పు కోసము కన్నుల ఎదుటనున్న మెస్సయ్యను గుర్తించలేకపోవడం వలన యెరూషలేము భవిష్యత్ కాలములో నాశనమును గుర్చినటువంటి ఏడ్చుట. సంఘం మీద దైవ ప్రేమ వ్యక్తిగతందని లాజరు మరణం దగ్గర విన్నాం. దైవ ప్రేమ సంఘం మీద ఉన్నదని ఇక్కడ వింటూ ఉన్నాం. ప్రజల మీద ఉన్న దైవ ప్రేమ అండి ఇక్కడ. ఇక 3వది మనం గమనించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనము, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. యేసు గెత్సేమనే వనములో ఏడ్వడం సర్వమానవాళి రక్షణార్థమైన ప్రేమ. ఇక్కడ ప్రపంచము కోసము ఏడుస్తూ ఉన్నాడు. బలిగా తనను తాను అర్పించుకున్నటకు ఆతురపడ్డాడు. ఆయన ప్రేమకు విలువ కట్టలేమండి. సర్వ జనావళి రక్షించబడాలి. దైవ ప్రేమ ఎంత గొప్పదో మానవుడు అర్థం చేసుకుంటే చాలు. యేసయ్యను కొరడాలతో కొట్టినప్పుడు, గడ్డమును పెరికివేసినప్పుడు, ముఖంపై ఉమ్ము వేసినప్పుడు, అరచేతులలో కాళ్లలో శీలలతో కొట్టినప్పుడు ఆయన కన్నీరు విడవలేదండి. ఆయన కోసం ఆయన ఎప్పుడూ మొరపెట్టలేదు, ఏడవలేదు. ఆయన పొందిన బాధలకు కన్నీరు విడవలేదు. కానీ తన ప్రజల రక్షణ కోసము కన్నీరు విడిచాడు. యేసయ్య కన్నీటిని నీవు లక్ష్య పెట్టకపోయినా ఆయన నీ కన్నీటి దారలను తుడవడానికే వచ్చాడండి ఈ లోకానికి. ఇంకా ఎదురు చూస్తున్నాడు. నీ కన్నీటిలో ఆ దారులు బయటకు వస్తాయేమో, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె నేనున్నాను అని
పరిశుద్ధ గ్రంథంలో భయపడకు అనేటటువంటి అర్థం వచ్చే పదాలు 365 సార్లు ఉన్నాయట. ప్రతిరోజు భయపడకని ఓదార్చే దేవుడండి మన దేవుడు. 3 సార్లు కన్నీరు విడిచారు. ఒకసారి వ్యక్తిగతముగా మనిషి కోసము, రెండవసారి సంఘము కోసము, మూడవసారి సర్వమానవాళి కోసము కన్నీరు విడిచాడు. కన్నీటి విలువ ఎలాంటిదో చూద్దామా? మొదటిది, మన కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రియమైనటువంటి వారలారా, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు తన పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ, నీ కన్నీటిని దేవుడు చూశాడు. నేడు కన్నీరు గారుస్తున్న ప్రియ సంగమా, మీ కన్నీటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, తుడవడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. కీర్తనల గ్రంథము 56వ సంకీర్తన 8వ వచనంలో గమనించినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో, పుస్తకములో దావీదు భక్తుడు ఫిలిస్తీయులు తనను పట్టుకున్నప్పుడు భయములో దేవుని యందు విశ్వాసము ఉంచి ధైర్యాన్ని పొందుకున్నటువంటి సందర్భంలో, దేవా నీవు నాకు ధైర్యాన్ని ఇచ్చావయ్యా అని తాను రాసిన సందర్భం అండి. 9వ వచనాన్ని గమనిస్తే, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దావీదు భక్తుడు అంటున్న మాటలు. నేను మొరపెట్టితే నా కన్నీటిని దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, నా శత్రువులను నా వెనుకకు తరిమి వేస్తాడు. చూశారండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని దావీదు భక్తుడు అక్కడ విశ్వసిస్తూ ఉన్నాడు. 3వదిగా మనం గమనిస్తే, ఈ 2వ విషయంలో మన కన్నీటిని దేవుడు దాచి ఉంచాడు. 3వ విషయం గమనిద్దాం. కీర్తనల గ్రంథము 126వ సంకీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఇక్కడ మన కన్నీళ్లకు తగిన ఫలము దేవుడిస్తాడు. ఇక 4వ విషయం గమనిద్దాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. మన కన్నీటిని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ 4 విషయాలు. మొదటిదేమో కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు, మన కన్నీటిని దేవుడు దాచి ఉంచాడు, మన కన్నీళ్లకు తగిన ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు, మన కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఈ సందర్భం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో హుల్దాను ప్రవక్తి యోషియా రాజుతో చెప్పినటువంటి మాటలు ఇక్కడ వింటూ ఉన్నాం. హుల్దాను ప్రవక్తి యోషియా రాజు పంపిన వారికి దేవుని ప్రవచనమును బయలుపరుస్తూ ఉన్నది. వారి అవిధేయత, యెహోవాను విడిచి దేవతలకు ధూపం వేశారు వారు, సకల దుర్మార్గపు క్రియలను చేయటం ద్వారా దేవునికి కోపం వచ్చింది. ఆ స్థలము పాడవుతుంది అని హుల్దా ప్రవక్తిని ప్రవచించింది. యోషియా పశ్చాత్తాపపడ్డాడు, కన్నీటి ప్రార్థన చేశాడు,
ఈ ప్రార్థనను దేవుడు అంగీకరించి యోషియా కాలంలో రావాల్సిన కీడు తన మరణాంతరమో వచ్చులాగున చేశాడు. యోషియాతో నెమ్మదితో సమాధానముతో ఉండు అని ఇతని కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన నేను అంగీకరించాను అని తెలియజేస్తున్నాడు దేవుడు. మరి నేడు నీవు కూడా చేస్తున్నటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు నిత్యము ఆలకిస్తూ ఉన్నాడు. దిగులు పడవద్దు, నీకోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంక 5వ విషయాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో మన కన్నీటిని దేవుడే స్వయంగా తుడుస్తాడు. ఎంత సంతోషకరమైన మాట అండి కదా. దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. మన కన్నీటిని ఎవరు తుడుస్తారు? మన స్నేహితులు, ఆప్తులు, రక్త సంబంధికులు, బంధువులు, తల్లిదండ్రులు కూడా మేమున్నామని తుడుస్తారు కదా, ఓదారుస్తారు కదా. అలా వారికంటే ఎక్కువ శాశ్వతమైన ప్రేమతో తుడిచే దేవుడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహానుకు దర్శనములో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. భూలోకములో ఉన్న యెరూషలేం పరలోకములో ఉన్న యెరూషలేముకు ఛాయ మాత్రమే అని యూదులు నమ్ముచున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ కన్నీరు ఉండదు. ఆ కన్నీటిని దేవుడు తుడిచివేస్తున్నాడు. ఇక ఆయన మన కన్నీటిని ఒక బిడ్డ వలె, స్నేహితుని వలె, బంధువు వలె, శ్రేయోభిలాషి వలె తుడుస్తాడండి, ఓదారుస్తాడండి, ధైర్యం ఇస్తాడండి, ఆనందం కలిగిస్తాడండి. అంతకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరి లోకంలో నిన్ను? చార్లీ చాప్లిన్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంతర్జాతీయ హాస్య నటుడు. తానంటూ ఉన్నాడు, అద్దము నాకు మంచి స్నేహితుడు. ఎందుకంటే నేను ఏడుస్తుంటే అది నవ్వదు, నేను ఏడిస్తే అది ఏడుస్తుంది, నేను నవ్వితే అది నవ్వుతుంది, నన్ను అనుసరిస్తూ ఉంది కదా. అందుకే అద్దము మంచి స్నేహితుడు. ఇంకొక భక్తుడు అంటూ ఉన్నాడు, మానవునికి కడవరకు తోడు ఉండేది ఎవరు అంటే ఆ కన్నీరే. ఆనందంలో వస్తాయి, దుఃఖంలో వస్తాయి, ఆనంద బాష్పాలు, అశ్రు బాష్పాలు. చూశారండి? కానీ నీవు ఏడుస్తుంటే ఈ లోకం నవ్వుతుంది. యేసయ్య అలాంటి వాడు కాదు, ఆయన నవ్వడు. ఏం చేస్తాడో తెలుసా? నిన్ను హత్తుకొని హక్కున చేర్చుకొని నీ కన్నీటిని తుడుస్తాడు. ఆయన మంచి స్నేహితుడండి. కాలం పరిపూర్ణమైనప్పుడు మన కన్నీటిని నాట్యముగాను, ఆనందముగాను మారుస్తాడు ఆయన. యెరూషలేమును ప్రేమించుతూ ఉన్నాడు. కారణం ఏమిటి? శాంతి సమాధానములకు నిలయమని. ఆయన జన్మించింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతులో, ఆయన సిలువ వేయబడింది యెరూషలేములో, ఆయన పునరుద్ధానుడైనది యెరూషలేములో, మొదటి నరుని చేసింది కూడా యెరూషలేములోని మట్టితోని. హీబ్రూ భాషలో అదమా అనగా ఎర్రని మట్టి. ఎర్రని మట్టి నుండి నిన్ను ఆదామును తీసి బొమ్మగా చేశాడు. ఆ హీబ్రూ భాషా పదమైన అదమే తెలుగులోకి వచ్చేకి ఆదాము అయింది. యెరూషలేము అనగా సమాధానము అని అర్థం. సమాధానము దేవుడే చూచుకొనును అని అర్థం. లూకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి 48వ వచనం వరకు గమనించినట్లయితే యేసు దేవాలయమును రెండవసారి శుద్ధి చేసినటువంటి సంఘటన. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుండి 16 వచనాల్లో, మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు చూడగలిగితే, నేడు చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో 19వ అధ్యాయము 45 నుండి 48 వచనాల్లో దైవ మందిరమును దొంగల గుహగా మార్చారు. అనగా దోపుడు సొమ్ముగా, దొంగ వ్యాపారానికి కేంద్రముగా చేశారు. అందుకు ప్రభువు కన్నీరు విడుస్తూ ఉన్నాడు, కోపగించుకున్నాడు. వారందరినీ అక్కడి నుండి తోసివేశాడు. ఇక పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనం నుండి 11వ వచనం వరకు గమనించినట్లయితే ఇక్కడ ఉపాంశము విశ్వాసులకు వరములైన కన్నీరు. మూలవాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. సందర్భాన్ని గమనిస్తే కొరింథీ సంఘము పూర్వము విగ్రహారాధనతో నిండినది, అందుకే వారిని అన్యజనాంగమని పిలిచారు. క్రైస్తవులు కాకమునుపు ఎవరిని ఆరాధించాలో తెలియక వారు విగ్రహాలను ఆరాధించారు. మనం చదువుకున్నటువంటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము 12వ అధ్యాయము 2వ వచనంలో చూడగలుగుతాం. ముఖ్యముగా వీరు పూర్వము అబద్ధపు ఆత్మలను, దురాత్మలను పూజించారండి. ఇప్పుడు వారు మారిపోయారు. 4వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, కృపావరములు. కృప గ్రీకులో కరిస్మాట. కృప అనగా అర్హత లేని వారికి అర్హతను కలిగించడమే కృప. ఈ లోకములు ఎవరండి అర్హత లేనిదే ఏ ఉద్యోగములోను, ఏ చదువులోను, ఏ పనిలోనూ పెట్టుకోవడంలా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగి మరీ సర్టిఫికెట్లు తీసుకుని మరీ ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శాశ్వతమైన కృపతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? కృప అనే పదానికి ఉన్నటువంటి అర్థం అర్హత లేని వారికి అర్హత కల్పించటమే. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో బుద్ధివాక్యము అంటూ ఉన్నాడు, జ్ఞానవాక్యము అంటూ ఉన్నాడు. 9వ వచనంలో విశ్వాస వాక్యము అంటూ ఉన్నాడు, స్వస్థపరచు వరము అంటూ ఉన్నాడు. 10వ వచనంలో అద్భుత కార్యములు చేయు వరం అంటూ ఉన్నాడు, ప్రవచన వరం అంటూ ఉన్నాడు, ఆత్మల వివేచన వరం అంటూ ఉన్నాడు, నానా విధ భాషల వరం అంటూ ఉన్నాడు, భాషల అర్థం చెప్పగలిగినటువంటి వరం అంటూ ఉన్నాడు. కొరింథీలో ప్రజలకు 9 వరాలు ఇచ్చాడండి ప్రభువు. అయితే ఇప్పుడు దేవుడు ఇష్టపడి వాటిని ఇచ్చాడు. అంతకుముందు వారి దగ్గర అవి లేవు. ఎందుకంటే వారి మనస్సు దేవునికి దూరంగా ఉంది కదా. అందుకని పరిచర్య వరము ఇతరులకు సహాయం చేయడమే పరిచర్య వరం యొక్క ఉద్దేశం. సేవకుని పరిచర్య, విశ్వాసుల పరిచర్య అని 2 రకాల పరిచర్యలు. మీరు అనుకుంటారు దైవజనుడు చేస్తే చాలులే మాకెందుకు. సంఘము విశ్వాసుల బాధ్యత కూడా ఉందండి. నీవు కూడా నీ బాధ్యత ప్రకారము సంఘములో దిక్కులేని వారు, దీనులుగా, దరిద్రులుగా, విధవరాండ్రుగా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు. వారిని పరామర్శించాల్సిన బాధ్యత. ఆత్మీయ ఆహారముతో పాటు లోక సంబంధమైన విషయాల్లో కూడా నువ్వు పరిచర్య చేయాలి. ప్రభువు కన్నీరు స్వార్థాన్ని, స్వలాభాన్ని ప్రక్కన పెట్టి సమాజ బాగు కోసము ఆయన ఎలా ప్రయాసపడ్డాడో అలాంటి ప్రయాస నీవు నేను పడాలని ఆయన ఆశ. ఇన్నాళ్ళు నీవు ఏడుస్తూ దేవునిని ఏడిపిస్తూ ఉన్నావేమో, ఇప్పుడైనా మారి మానవ శక్తిని వ్యర్థమైనటువంటి వాటికి వినియోగించక ఆధ్యాత్మిక విషయాలలో ఉపయోగించి నిత్య ఆనందమైన పరలోకములో చేరడానికి ప్రయత్నం చేద్దాం. దైవ వరాలు పొందుకుందాం. అలాంటి కృపా సహాయము దేవుడు మనకు అందించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ప్రోత్సహించడానికి అనుకూలంగా ఉంటుంది. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.
వాక్యమే నన్ను బ్రతికించెను.